మరొక గెస్ట్ మనకి యాడ్ అయ్యారు అడ్వకేట్ విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ గారు నమస్కారం అండి. విజయభాస్కర్ గారు నమస్తే అమ్మా. విజయభాస్కర్ గారు నమస్తే. రేవంత్ రెడ్డి నమస్తే అండి, వినిపిస్తుందండి విజయభాస్కర్ గారు. పుష్ప 2కు సంబంధించి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. అదేవిధంగా ప్రతివాదులుగా ప్రభుత్వం చిత్ర నిర్మాతకు ధర్మాసనం ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. అంటే ప్రతివాదులుగా అంటే నోటీసులు ఇచ్చే స్థాయికి వెళ్ళింది అంటే ఇక్కడ ఏ స్థాయిలో ఈ యొక్క దందా అనేది దందా అనే అనాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఇష్టంగా వెళ్ళట్లేదు, కష్టంగా అభిమానం కొద్దీ కష్టమైనా సరే వెళ్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా మాకు ఈ యాక్టర్ అంటే నాకు అభిమానం ఉంది, నేను చూడాలి. అది ఇంట్లో వాళ్ళని బలవంత పెట్టైనా సరే, వాళ్ళ దగ్గర లేకపోయినా సరే, పక్కన వాళ్ళ దగ్గర తీసుకోనైనా సరే, చివరికి అప్పచేసైనా సరే చూడాలి. అంటే వాళ్ళ అభిమానం అంత పిచ్చిగా ఉంటుంది. ఆ అభిమానిస్తే అంత అభిమానిస్తారు తెలుగు వాళ్ళు అంటారు కదా, ఆ స్థాయిలో ఉంటుంది నిజంగానే. అలాంటిది ఇప్పుడు దీనివల్ల ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు కోర్టు చెప్పింది డిసెంబర్ 17 వరకు ఎలాంటి నిర్ణయం దీన్ని తీసుకోలేము, ఎందుకంటే రేపో ఎల్లుండో రిలీజ్ ఉంది కాబట్టి ఈ మూమెంట్లో మేము ఏ నిర్ణయం మేము తీసుకోలేము అంటూ కూడా డిసెంబర్ 17వ తారీఖుకి డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి వాయిదా వేసింది. మరి ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుంది. ఈరోజు సాయంత్రం నుంచి బెనిఫిట్ షోలు అనేవి రన్ అవుతున్నాయి. పెట్టాల్సిన డబ్బులన్నీ పెట్టేస్తున్నారు, రావాల్సిన కలెక్షన్స్ అన్ని వాళ్ళకి వచ్చేస్తాయి. మరి 17వ తారీఖు వాయిదా వేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు వచ్చిన ఈ కలెక్షన్స్ అన్ని సమాజంలో చర్చ ఇప్పుడు పూర్తిగానే, ఎందుకంటే ఎవరికి చైతన్య పరిచయంత జనమే ఉంటే మీరు నేను ఇక్కడ కూర్చోవలసి మాట్లాడాల్సినటువంటి చైతన్య పడేటువంటి జనం మాట వినగలిగేటువంటి జనమే ఉంటే ఇవాళ ఈ పరిస్థితుల్లో రానే రావు. మీరు నేను సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక 4 ఛానల్స్ ఏదో మాట్లాడితే ఆ మాట్లాడిన దాన్ని బట్టి కాసేపు చెప్పాము, నీతులు చెప్పాము, వెళ్ళిపోయినట్టు ప్రవచనకర్తల్లాగా ఉందే తప్పితే ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి గారి మీద లేకపోతే చంద్రబాబు గారి నాయుడు మీద లేకపోతే రేపొద్దున ఇంకా మనం పాన్ ఇండియా మూవీలు అంటున్నాం, మిగతా రాష్ట్రాలు ఎందుకు మాకు రాయితీలు ఇవ్వలేదు, మాకు టికెట్లు పెంచుకోవడానికి రేట్లు పెంచుకోవడానికి వాళ్ళు అవకాశం ఎందుకు ఇవ్వలేదని అల్లు అర్జునుడు కోర్టులో కేసేస్తే ఏం చేస్తారు అంటున్నా నేను. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మరి మిగతా రాష్ట్రాల్లో పాన్ ఇండియా మూవీ 10 భాషల్లో రిలీజ్ అవుతున్నాం, మాకు మిగతా రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ ఇచ్చినవి, మిగతా రాష్ట్రాల్లో కూడా 1000 రూపాయలు 2000 టికెట్లు అమ్ముకునే అవకాశం ఇవ్వండి అని వాళ్ళు కోర్టుకు వెళ్తే ఈ కోర్టు ఏం చెప్పబోతుంది అంటే, ఇప్పుడు మనం మొన్న ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మద్యం ధరలు ఎంఆర్పీలకు అమ్మకపోతే లోపలేస్తాం, 5 లక్షల రూపాయలు జరిమానా వేస్తాం అంటున్నారు. అదే సమయంలో ఇవాళ ఉదయం నేను ఒక ఫేస్బుక్ ఒక పోస్ట్ పెట్టినాను. ఏంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తే మంచినీళ్ళ బాటిల్ 20 రూపాయలకి 25 తీసుకుంటున్నాడు, చిప్స్ ప్యాకెట్ మీద 20 మీద 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు, ఏంద్రా అంటే మా అద్దెలు ఎక్కువ అంటున్నారు. అంటే ఆర్టీసీ బస్సులు ప్రజా పంపిణీ వ్యవస్థలో లేకపోతే ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్నటువంటి సామాన్యుడి తాగే మంచినీళ్ళ మీద 5 రూపాయలు తీసుకున్నప్పుడు ప్రశ్నించిన ప్రభుత్వం, అలాగే మందు తాగే వాళ్ళకి ఎంఆర్పీ ధరల్లో మీకు రాయితీలు ఇస్తున్నాం, ఎంఆర్పీ కంటే ఎక్కువ అయితే లోపల వస్తామని చెప్పేటువంటి ప్రభుత్వం. మరి ఈ సినిమాలు ఇందాక మిత్రుడు జగదీష్ గారు చెప్పినట్టుగా సమాజానికి ఏ రకమైన ప్రయోజనాన్ని వీళ్ళు చేకూరుస్తున్నారు, సమాజానికి ఏ రకమైన పాత సినిమాలు మరి పెద్ద ఎన్టీఆర్ కానీ దాసనారాయణరావు గారు కానీ వాళ్ళు ఆ తరంలో సినిమాలన్నీ ఇప్పుడు మనం ఒకసారి చూస్తూ ఉంటే వాళ్ళు సందేశాత్మక చిత్రాలు, రాజకీయ నాయకులు ఎలా ఉంటున్నారు, లేకపోతే ఇంకొక రకం అధికారులు ఎలా లంచాలు తీసుకుంటున్నారు, ఏమి చేయకూడదు సమాజంలో అనేటువంటి నీతులు చెప్పేటువంటి లేకపోతే కొంత సందేశాలు ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. అదే సమయంలో విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ సొంత డబ్బులతో పాటు బయటకు వచ్చి చేసినవి చూసాం. ఇవాళ అల్లు అర్జున్ అనేవాడిని విమర్శించడం కాదు కానీ పుష్ప 2 అనే పేరు మీద ఈ సందర్భంలో ఇక్కడ వచ్చింది కాబట్టి ఇవాళ ఇప్పుడు మీరు వాళ్ళ కోర్టులు ఎందుకు ఇలా చేసినాయి, ఎవరికి ఉపయోగం అనే మీరు మాట్లాడితే మరి ఒక పార్టీ మారిన ఎమ్మెల్యేనో లేకపోతే బహిష్కృతుడైన ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొక రకంగా తప్పు చేసిన ఎమ్మెల్యేనో పదవిలోంచి తీసేయాలి అని చెప్పినప్పుడు కోర్టులు 5 ఏళ్ల పదవీ కాలం మొత్తం తీర్పులు చెప్పకుండా 5వ రోజు 4వ రోజు ముందో తీర్పులు చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ మాఫియాలతో న్యాయ వ్యవస్థ కూడా కుమ్మక్కైపోయింది అనొచ్చా? న్యాయ వ్యవస్థను మనం వాళ్ళ అనకూడదు కాబట్టి గౌరవంగా న్యాయస్థానాలు వారు చెప్పినప్పుడు వారు తీర్పు చెబుతాం, వాళ్ళు చెప్పింది మేము వింటాము, అప్పుడు దాకా నోరు మూసుకు కూర్చోండి అని సమాజానికి ఇక్కడ చర్చలో సందేశం ఇద్దామా? ఓవరాల్ గా ఏంటంటే 100 కోట్ల 1000 కోట్ల మాఫియా
మరీ తెలుగు రాష్ట్రాల్లో పెచ్చరిల్లిపోయింది. అది రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, లేకపోతే మరి రేవంత్ రెడ్డిని మరి చంద్రబాబు గారిని అనే ముందు అమిత్ షా గారు వచ్చి పర్సనల్ గా మరి జూనియర్ ఎన్టీఆర్ని లేకపోతే పుష్ప ఈయన్ని లేకపోతే మోడీ గారు సొంతగా సినిమా థియేటర్లో వేసుకొని సినిమా చూపించారని ఇదే మీడియాలో వచ్చేటువంటి వార్తలు చూసి ప్రజలకు వెర్రెక్కించే ప్రక్రియ మన అన్ని వ్యవస్థలు చేయటం లేదా? ఇక మీ నాశనం అయిపోతుంది ఎవరంటే అటు రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు, ఇటు సినిమాల వాళ్ళకి అభిమానులు, ఈ కార్పొరేట్ వ్యవస్థలు. చెప్పండి. అభిమానులు అటు కార్యకర్తలు ఇటు అభిమానులు వాళ్ళు జేబులకు చిల్లుపెట్టుకుంటారు కానీ వాళ్ళకి పైసా ఆదా ఉండదు. ఆ తర్వాత ఇంట్లో పరిస్థితి ఏదైనా సరే, ఇక్కడ ఇంట్లో పరిస్థితులు కూడా పట్టించుకోవట్లేదండి. ఇంట్లో పరిస్థితి ఏదైనా సరే రోజు వారీగా కూలి పనికి వెళ్ళి 400 సంపాదించుకుని వచ్చేవారైనా సరే పోతే పోయింది చూసేద్దాం తర్వాత సంగతి తర్వాత ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. స్టైల్ పాత రోజుల్లో సందేశం అనేవాళ్ళం, ఈ రోజుల్లో స్టైల్ అంటున్నాం. స్టైల్ అంటే ఈడికి తెలియదు. ఆ హీరో గారు బొచ్చెత్త కత్తిరించుకున్నట్టు చూసి ఈడు కూడా 500 ఖర్చు పెట్టి బొచ్చు కత్తిరించడం, దాని మీద ఏదో చేయటం, ఈ 4 రకాల బట్టలు వేయటం, ఇంతకు మించి ఈ స్టైల్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఇంకోటే తప్పితే సమాజానికి వీళ్ళు అంటే ఇది కూడా అనుకుందాం సరే, ఆ తెలంగాణలో ఇచ్చారని అనుకుందాం. ఆంధ్రాలో ఎందుకు ఇచ్చారండి? ఆంధ్రాకి GST రాదు, ఆంధ్రాకి రెవెన్యూ రాదు, ఆంధ్రాకి ఏమీ జరగదు. ఆంధ్రాలో ఎందుకు ఇచ్చారు? మరి నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ అనేవాడు, మరి అల్లు అర్జున్ అనేవాడు వైసీపీ మనిషి అని చెప్పారు. ఇవాళ పవన్ కళ్యాణ్ మా రేట్లు పెంచినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అల్లు అర్జున్ గారు చెప్పారు. రాజకీయ నాయకులు పార్టీ మారినప్పుడే ద్వేషాలు చూపించడం చూసాం కానీ వీళ్ళు వేరు వేరు పార్టీల్లో ఉంటూ కూడా పైకి భయంకరంగా నటించుకొని దగ్గరగా ఉండటం, ఆత్మీయ ఆలింగనాలు చేసుకోవటం సినిమా నటులను చూసాం. సహజంగా వాళ్ళ అవసరానికి అవసరమైన విధంగా సమాజాన్ని ఎలా వాడుకుంటారు క్లియర్ గా కనబడతా ఉంది. మీరు అన్నారు అల్లు అర్జున్ కి పెంచినప్పుడు పెంచారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆయన థ్యాంక్స్ చెప్పారు అది ఇది అంటున్నారు. ఓకే, కానీ గతంలో పవన్ కళ్యాణ్ మూవీ రేట్లు కూడా ఏపీలో వినోదానికి ప్రజలు అందుబాటులో ఉండాలంటూ కూడా చాలా తక్కువగా అంటే 5-10 రూపాయలకి తగ్గించి రేట్లు ఒక మూవీకి అనేది అక్కడ డిసైడ్ చేశారు. అంటే పెంచుకోవడం ఆయన ఆ రోజు ఒకటి అన్నారు, అవసరమైతే ఫ్రీగా వదిలేస్తాను నా సినిమాని, ఎవరు పెంచమన్నారు ఎవరు తగ్గించమన్నారు, ఎంత తగ్గించుకుంటారో తగ్గించుకోండి అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా ఆయన ఇచ్చేశారు. అవసరం లేదు నాకు అసలు అనేది. కానీ ఇక్కడ అదే వైసీపీ రాబోతుంది, దానికి రేట్లు పెంచకుండా 5 రూపాయలు కాదే డిప్యూటీ సీఎం గారి సినిమా ఉచితంగా ప్రదర్శించమనండి చూద్దాం. ఇది రాజకీయాలకి పుష్ప 2కి లేకపోతే ఇంకొకటి పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి వర్తించే విధంగా నేను మాట్లాడట్లా. సినిమా డైలాగులు వద్దు. ఈ సినిమా రేటు పెట్టినప్పుడు గతంలో మరి చూసామండి వినియోగదారుల సంఘం అని ఒకటి ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. గతంలో సినిమా టికెట్ల వినియోగదారుల సంఘం అనేది ఉంది. ఖచ్చితంగా వీడు కూడా వినియోగదారుడే. వీడు కూడా దానికి సంబంధించినటువంటి వస్తువుని దాని సరసమైన ధర కొనుక్కొని చూడాల్సిన అవసరం ఉంది. వారికి 100 రెట్లు పెట్టి కొనుక్కోమని ప్రభుత్వమే చెబుతున్నప్పుడు ఇది ఒక లెక్క. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి బిఎం డైమండ్స్ ఎత్తికి దాంట్లో మేము సీజ్ ద షిప్ అన్నారు. ఇప్పుడు మేనేజ్డ్ సినిమాకి టికెట్లకు బ్లాక్ లో అమ్ముతున్నటువంటి థియేటర్ల దగ్గరికి వెళ్ళి సీజ్ ద హాల్ అంటారా అని అడుగుతున్నా. అడగలరా పవన్ కళ్యాణ్ గారు? అంటే ఇది మన రాజకీయాలకు సంబంధం లేదు. ఏంటంటే ఇష్యూ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం విజయ్ భాస్కర్ గారు, మస్తన్ రావు గారు ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు విజయ్ భాస్కర్ గారు చెప్పినట్లు అలాగే ఇక్కడ ఉన్న మనకు ప్యానలిస్టులు అందరూ చెప్పినట్టు ఇది ఒక హిడెన్ మాఫియా. అంటే ఒక అభిమానులు అభిమానించే వాళ్ళ కనిపిస్తారు కానీ ఒక తెలియని ఒక మాఫియా అనేది ఇక్కడ రన్ అవుతుంది అనేది అభిప్రాయాన్ని అయితే ఇక్కడ స్పష్టంగా వ్యక్తపరిచారు. అయితే నిజంగానే ఇక్కడ మాఫియా జరుగుతుందా అంటే అవుననే అనుకోవాలి. ఎందుకంటే ఒక మల్టీప్లెక్స్ థియేటర్స్లోకి వెళ్తే అక్కడ అనేక మంది సినీ ప్రముఖులకి అందులో పార్ట్నర్షిప్లు ఉంటున్నాయి, షేరింగ్స్ ఉంటున్నాయి. ఆ హాల్స్కి సంబంధించి ఆ స్క్రీన్స్కి సంబంధించి ఓవరాల్గా టోటల్ బిల్డింగ్కి కొంతమందికి ఉంటున్నాయి. వాటన్నిటిలో కూడా సినిమాకి వెళ్ళటం ఒక ఎత్తు అయితే అక్కడ చిన్నపిల్లలను తీసుకుని వెళ్తూ ఉంటారు. అక్కడ పాప్కార్న్ కానీ చిప్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ చివరికి కూల్ డ్రింక్స్ కానీ. ఇప్పుడు టికెట్స్ కన్నా వీళ్ళు స్నాక్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. చెప్పాలంటే కొన్ని చోట్ల 150 రూపాయల టికెట్ 200 రూపాయల టికెట్ ఉంటే ఒక పాప్కార్న్ మనం ఇది కొనాలంటే 299 రూపాయలు, ఒక కూల్ డ్రింక్ కొనాలంటే 99 నుంచి 200 రూపాయలు. అంటే బయట 10 నుంచి 20 రూపాయలకు వచ్చేవి కూడా ఇక్కడ 200 రెట్లు పెంచి అంటే అంత స్థాయిలో పెంచేసి ఇక్కడ పెడతాన్ని మాఫియా అని ఏమంటారండి. మరి దీన్ని ఎందుకు కంట్రోల్ చేయడానికి వెళ్ళట్లేదు? ఎవరికి నష్టం వస్తుందని చెప్పేసి ఆగుతున్నాయి చెప్పండి. ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండాలి, ధరల నియంత్రణ ఉండాలి అన్నప్పుడు ఇక్కడ కూడా దృష్టి పెట్టాలి కదా. చెప్పండి మస్తన్ గారు.
అదే నేను అనేది ఇప్పుడు ఓ పక్కన ఇదే హీరోలు ఎవరైతే ఇప్పుడున్న సోకాళ్ళు మన తెలుగు పరిశ్రమలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఉన్న హీరోలందరూ కూడా చూస్తే మనం వీళ్ళ రెమ్యునరేషన్స్ లేకపోతే వాళ్ళ ఆస్తులు వందలు వేల కోట్ల రూపాయలకి వెళ్తున్నాయి. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు, ఏఎన్ఆర్ గారు, లేకపోతే ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు నటించినప్పుడు వాళ్ళు సందేశాలు తీస్తూనే సమాజ సేవ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ప్రభాకర్ రెడ్డి గారని క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు. ఆయన 5 ఎకరాలని ఆయన సినీ కార్మికులు ఇళ్ల కోసం ఇచ్చారు. ఇప్పుడున్న అల్లు అర్జున్ కానీ ఇంకెవరైతే మిగతా, అంటే అల్లు అర్జున్ ఎందుకు ప్రధానంగా ప్రస్తావిస్తున్నామంటే ఆయన ఇప్పుడు మేము పెద్ద బడ్జెట్ తో తీసాం కాబట్టి మాకు రాయితీలు కావాలన్నా అని ఒక చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. అసలు ఆయన కృష్ణానగర్ లో ఉన్న సినీ కార్మికులు అందరూ కూడా రోడ్డును పడి వాళ్ళకి ఉపాధి లేక సినిమాలు కూడా చాలా తగ్గిపోయి వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డును పడి వాళ్ళ పిల్లలు కూడా స్కూల్స్ మానేసి వెళ్లే పరిస్థితి. ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి కానీ లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ అనేవాళ్ళు కానీ ఏమాత్రం ఆదుకుంటారు? పోనీ వీళ్ళు ఇప్పుడు ఎగ్జామ్షన్ పొందిన ద్వారా వచ్చే 100 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఇవాళకే 100 కోట్లు దాటిపోయిందని చెప్తా ఉన్నారు, అది హైప్ చూసుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమన్నా సాయం చేశారా? ఎవరికైనా సాయం చేయగలరా? మన సమాజానికి చేయక్కర్లా, వాళ్ళ సినీ పరిశ్రమలో ఎవరైతే రోడ్డున పడ్డారో కృష్ణానగర్ లో అలో లక్ష్మణ అంటూ అక్కడ జూనియర్ ఆర్టిస్టులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున కనిపిస్తారు. మనం వెళ్తే ఒక్కొక్కటి ఒక్కొక్క గాథ ఉంటది. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకొని ఇట్లా ప్రభుత్వం దగ్గర నుంచి రాయితీలు పొందుతూ ఆ ట్యాక్సులు ఎగ్జంప్షన్ పొందుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మరి వాళ్ళ సినిమా అభివృద్ధికి వాళ్ళ సినిమా విజయానికి తోడ్పడిన కార్మికులందరూ కూడా వాళ్ళు అనేక బాధల్లో కూరుకుపోయి ఉంటా ఉన్నారు. ఇంకోటి కూడా ఈ కోర్టులు కూడా ఏం చేయాలంటే వీళ్ళు అసలు ఏ సినిమా కంటెంట్ ఇలా ఎగ్జంప్షన్ అడిగే వాళ్ళు అడగాలి. వీళ్ళు ఆ లంగా డాన్సులు లేకపోతే ఐటమ్ సాంగ్లు లేకపోతే అర్ధనగ్నంగా చేసే ఒక ఐటమ్ సాంగ్ సంబంధించి ఆమెకి రెమ్యునరేషన్ ఇచ్చాము, లేకపోతే అల్లు అర్జున్ గారికి ఇందాక వార్తల్లో వచ్చినట్టుగా చెప్పాలంటే 300 కోట్లు ఇచ్చాము, అయినా కూడా మా అందరికి కూడా ఎగ్జామ్షన్ కావాలి, మేము అందరూ 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటాము రెమ్యునరేషన్స్, ఇదంతా కూడా ప్రజల దగ్గర నుంచి దోచుకుంటాం అనే విషయాన్ని కూడా న్యాయమూర్తి గారికి చెప్పాలి. ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చాము ఏంటి అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఇక్కడ సామాన్య ప్రేక్షకులు చూస్తే చూడండి లేకపోతే ఎవరు చూడమన్నాడనే వాదన కూడా కరెక్ట్ కాదు. రాజ్యాంగం మనకు కల్పించింది, మన సమాజంలో ఇట్లా ఉండాలి నిర్దేశించింది. అలాగా ఒకవేళ వాళ్ళు వేల రూపాయలు పెట్టి టికెట్లు కొనాలనుకుంటే ఓటీటీలో రిలీజ్ చేసుకోమని వాళ్ళు అమ్ముకోమనండి. ఓటీటీలో వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటాడో వాళ్ళు చూసుకుంటారు. సామాన్య ప్రేక్షకుడు టికెట్ల జోలికి మాత్రం వాళ్ళు రాకూడదనే. ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు. థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు. అదేవిధంగా డిబేట్ లో పాల్గొన్న శ్రీనాథ్ గారికి, అదేవిధంగా అడ్వకేట్ జగదీష్ గారికి, విజయ్ భాస్కర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, ఇక టికెట్లు పెంచి ధరలు పెంచి రికార్డులు బద్దలు కొట్టాము అంటాం. ఎలాంటి రికార్డు మరి వారే చెప్పాలి. అంటే ఉన్న రేట్లు ఉన్న విధంగా ఉండేసి కలెక్షన్స్ ఎక్కువగా వచ్చి ఎంతో మంది, అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 100 రోజులు 200 రోజులు సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ 10 రోజుల్లోనే మాకు అంతా కావాలి, పెట్టుబడి పెట్టిందంతా రావాలనేది అంతవరకు సమంజసం. అదేవిధంగా టికెట్లు రేట్లు పెంచేసి గతంలో రికార్డులు మేము బద్దలు కొట్టాం, ఇంత కలెక్షన్ వచ్చింది అనుకోవటం కూడా అది ఎలాంటి రికార్డు అనేది కూడా చూడాలి. అంటే నార్మల్గా ఉండి ఎక్కువ మంది చూసి గత రికార్డును బద్దలు కొడితే అది రికార్డు అవుతుంది, కానీ డబ్బులు పెంచేసుకొని టికెట్ల రేట్లు పెంచుకొని మీరు రికార్డు సాధించాలంటే అది రికార్డుగా కన్సిడర్ చేయరు ఎవరు కూడా. మాకు పెంచితే మేము కూడా వస్తాను. చిన్న బడ్జెట్ సినిమాలు కూడా హనుమాన్ కూడా చూసుకున్నట్లయితే పెట్టిన ఖర్చు కన్నా దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా లాభాలు వచ్చాయి. అంటే ఒక 25 కోట్లు ఖర్చు పెట్టినా కానీ దానికి సంబంధించి ఎన్నో రెట్లు లాభాలు వచ్చాయి. మరి ఇంత బడ్జెట్ పెట్టి లాభాల కోసం ప్రజల మీద భారం వేయటం అనేది ఎంతవరకు సమంజసం అనేది చూడాలి. 17వ తారీఖు కేసు కోర్టు